మా కోసం సమయం కేటాయించిన మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రమేష్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీగా వర్క్ చేస్తా ఉన్నానండి. ప్రభుత్వం ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా నినాదంతో ఇండస్ట్రీస్ పెట్టండి, మేము మీకు సపోర్ట్ చేస్తామనే నినాదంతో మా చేత ఇండస్ట్రీస్ పెట్టించాయండి. అయితే ఈ స్కీమ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు బకాయిల సమస్య అనేది లేదండి. ఎప్పుడు కూడా ఎంత అమౌంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రయారిటీ బేస్ మీద అందరికి ఇచ్చేసేవాళ్ళు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 22లో సబ్సిడీలు ఇచ్చి 3 సంవత్సరాలు బకాయిలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలందరూ కూడా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కమిటీలు వేసుకొని మరి మన సబ్సిడీలు రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలనే నినాదంతో మేమందరం జిల్లా కోఆర్డినేటర్ గా ప్రతి జిల్లాకు కోఆర్డినేటర్ పెట్టి అందరూ కలిసి కట్టుగానే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామండి. మరి ప్రభుత్వం వచ్చినప్పటికీ మాకు న్యాయం జరగలేదండి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఎంఎస్ఎంఈలకు 1,500 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ వార్త వినగానే నిజంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డామండి. ఎందుకంటే అప్పటికి 3 సంవత్సరాలుగా ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్న అందరం కూడా చాలా సంతోషం వేసింది. ఓకే, అమౌంట్ కేటాయించారు, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయనే ఉద్దేశంతో చాలా భరోసాగా ఉన్నాం. తీరా చూస్తే 20%, 30%, 40% అనేది ఇచ్చుకుంటా వచ్చారండి. అది కూడా అందరికీ కాదు. అంటే 22లో శాంక్షన్ అయిన వాళ్ళు ఉంటారు, 23లో శాంక్షన్ అయిన వాళ్ళు ఉంటారు, 25లో శాంక్షన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక ప్రయారిటీ లేకుండా, ఒక సీనియారిటీ లేకుండా, ఒక స్పష్టమైన ఒక మార్గం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా 22కి ఇవ్వకుండా 24, 25 వాళ్ళకి ఇచ్చేశారు. అది కూడా 10%, 24 వాడికి 10% పెడితే 25 వాడికి ఏమో 40% ఇచ్చేశారు. ఇంత దారుణంగా మరి సబ్సిడీలు పడిన వెంటనే మాలో అలజడి మొదలైంది. అసలు ఏంటి ఇది, ఎట్లా వేస్తున్నారు అమౌంట్లు? మనకి రావాల్సిన అమౌంట్లు 100% ఇవ్వాలి. అలాంటిది పర్సంటేజ్ విధానం కొత్తగా చూస్తున్నాం. పాలసీ స్టార్ట్ అయిన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా పర్సంటేజ్ విధానాన్ని ఫాలో అవ్వలేదు. ఎంత ఫండ్ ఉంది వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్ను బట్టి ప్రయారిటీ బేస్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫండ్ 23 వరకు వచ్చినా 24 వరకు వచ్చినా కూడా ఒక ప్రయారిటీ బేస్ ఫాలో అయ్యేవాళ్ళు. సో మాకు హోప్ ఉండేది. ఓకే, ఫండ్ లేదు, 23 వరకు వచ్చింది, 24 వరకు వచ్చింది, నెక్స్ట్ లిస్ట్ లో అయినా మనం ఉన్నామనేది ఒక హోప్ వచ్చింది. ఎప్పుడైతే 22 వాళ్ళకి 23 వాళ్ళకి ఇవ్వకుండా 24, 25 వాళ్ళకి ఆ 10%, 20%, 40% కొట్టేశారో అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఒకేసారి కులుము తిన్నాము. అసలు ఏంటి, ఎవరికి వేస్తున్నారు, ఏంది, ఏ బేస్ మీద వేస్తున్నారు అర్థం కాకుండా కేవలం అధికారులు వాళ్ళు కమిషన్ ఎంప్లాయీ వేరండి. అందులో ఎంప్లాయీస్ ఒక్కొక్కరు 10 మందిని, 20 మందిని, 30 మందిని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి జాబ్లు ఇచ్చి 15 మందిని శాలరీలు ఇచ్చి ఈ రోజు రోడ్డు పడ్డా ఉంది. మా బాధ ఎవరు చెప్పుకోవాలి? 1వ తారీఖు వస్తుంటే భయం వస్తుంది. ఎంప్లాయీకి శాలరీ ఇవ్వకపోతే 5వ తారీఖు నెక్స్ట్ 6వ తారీఖు అతను డ్యూటీకి రాడు, డ్రైవర్ రాడు. పరిశ్రమలు ఇప్పటికే మూతపడిపోయాయి, ఎన్పీలు అయిపోయాయి. మళ్ళీ కండిషన్ ఎన్పీలు అయితే సబ్సిడీలు రావని. సో ఇదే మా కడుపు మంటతో, మా బాధతో చందాలు వేసుకుని ఈ రోజు వరకు ఒక్క పూటే తింటూ ఆ టెంట్లోనే ఉంటూ, ఒక్క పూట తింటూ ఆ టెంట్లోనే ఉంటూ 18 రోజులు నెట్టుకొచ్చాం సార్. ఇక మా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితికి దిగజారిపోయాము. సో దానికి నిరసిస్తూ 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా చేస్తా ఉన్నాము. గాయపడ్డా, బాధపడ్డా, ఆర్థిక ఇబ్బంది పడ్డా 8,000 మా ప్రియతమైన 8,000 కుటుంబాలు ఎక్కడున్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రం నలుమూలలో ఉన్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా మరి ఉద్యమాల్లో పాల్గొని
మన బాధని, మన ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం దృష్టికి గట్టిగా తీసుకెళ్లి మన యొక్క సబ్సిడీని సాధించే దిశలో పనిచేయాలని ప్రతి ఒక్క సభ్యునికి కోరుకుంటున్నాను. మీడియా ముఖంగా ఎక్కడున్నా కూడా సోమవారం ఉదయం 8 గంటలకే నేతన్న సర్కిల్ మంగళగిరికి చేరుకొని మన యొక్క మహాధర్నాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క సభ్యుని కోరుకుంటున్నానండి. జై హింద్. ఇష్టం వచ్చినట్లుగా అడిగినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా వేసేసారండి. మేము నిలదీశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఏపీఐఎస్సీకి వెళ్ళి నిలదీశాము. నిలదీసిన రోజున అధికారులు నోట్ల నుంచి మాట లేదు. మాకు తెలియదండి, పై వాళ్ళు అంటున్నారు, మాకు తెలియదండి, వీళ్ళకి మన వీళ్ళు అంటున్నారని. దగ్గరగా 750 కోట్లు మాకు బకాయి ఉంటే అందులో 250 కోట్లు పోయినసారి రిలీజ్ చేశారు వాళ్ళు. ఇది కూడా స్పష్టంగా పంచకుండా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు పనిచేశారు. సో అదొక ప్రాబ్లంతో వందలాది యూనిట్లు ఇప్పటికీ మూతపడ్డాయండి. ఈ ఆర్థిక భారం తట్టుకోలేక మాకు వాస్తవానికి ఏంటంటే ఈ పరిశ్రమలు స్థాపించే కెపాసిటీ మాకు లేదండి. ప్రభుత్వం మేము మీకు సబ్సిడీ ఇస్తాము, మీరు స్థాపించే పరిశ్రమల్లో 45% మేము మీకు సబ్సిడీ ఇస్తాము అని ప్రోత్సహిస్తే మన రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మేము పరిశ్రమలు స్థాపించాము. మాకు ఆ స్తోమత లేకపోయినా అప్పులు తెచ్చి బంగారాలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి పరిశ్రమ స్థాపించాం. ఒక్క సంవత్సరం కాలంలో ఇవ్వాల్సిన సబ్సిడీ అమౌంట్లని గత 5 సంవత్సరాలకి ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి? ఈ రోజున పిల్లలు బాధలు ఎట్లా ఉన్నాయంటే కేవలం స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితికి వచ్చాము. ఈవిడ మా ఆవిడ గారండి. పెళ్లి చేసుకునే టైంలో మా అత్తగారు నాకు ఆ అమ్మాయితో పాటు బంగారాన్ని కూడా ఇచ్చారు. ఈ రోజు ఆ ఒంటి మీద బంగారం లేకుండా పోయింది. ఇది నా ఒక్కరి పరిస్థితే కాదండి, రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు అందరి పరిస్థితి ఇదే. మీరు ధర్నాకి మేము ఇప్పటికే చాలా సార్లు ధర్నాలు చేశాము, వినతి పత్రాలు ఇచ్చాము, ర్యాలీలు ఇచ్చాము. అక్కడ వచ్చిన 2000 మంది అయినా 1000 మంది అయినా ఒక్కడి ఒంటి మీద కనీసం ఒక కాసు బంగారం కూడా ఉండదండి. ఆ పరిస్థితికి దిగజారిపోయాము. ప్రభుత్వాలకి అధికారులకు వినతి పత్రాలు ఎన్నోసార్లు అందించాము, కానీ ఏ విధంగా కూడా స్పందన లేదు. ఇక మా కడుపు కాలి రోడ్డు మీదకి వచ్చాము. గత 18 రోజులుగా ఏపీఐసి ఎదురుగుండా ధర్నా చేస్తా ఉంటే అధికారులకు ఇబ్బంది అవుతుందని తీసుకెళ్లి మమ్మల్ని ఒక మూల పడేశారండి. ఆ మూలలో టెంట్ వేసి మేమే వేసుకున్నాం, చందాలు వేసుకున్నాం, మనిషికి 1000 రూపాయలు వేసుకుని చందాలు వేసుకుని టెంట్ వేసుకున్నాం. టెంట్ వేసుకుని గత 18 రోజులుగా కంటిన్యూ ధర్నాలు చేస్తా ఉన్నా కూడా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు అంటే ఒక్కసారి ఆలోచించండి. 18 రోజులుగా హైవే పక్కన మేము ధర్నా చేస్తా ఉన్నా కూడా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఆ బాధతో, ఆ కడుపు మంటతో, ఈ ఆర్థిక భారాలు తట్టుకోలేక ఈ నెల 20వ తారీఖున సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నాన్ని పిలుపునిచ్చామండి. ఆ రోజున ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎక్కడున్నా కూడా 8,000 మంది వాళ్ళ కుటుంబాలతో మరియు మా మీద ఆధారపడ్డ కుటుంబాలతో అందరినీ కలుపుకుంటూ మహాధర్నాన్ని పిలుపునిచ్చాము. మాకు సపోర్ట్ గా ప్రజా సంఘాలు వచ్చినాయి, మద్దతుదారులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు ఇప్పటికీ వచ్చిన వాళ్ళందరికీ పేరు కృతజ్ఞతలండి. ఇంకా ఒక్కసారి ఆలోచించండి. మీ సహాయం మాకు కావాలి, మీ మద్దతు మాకు కావాలి. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల జరుగుతున్న అన్యాయం మాకు కావాలి. అన్యాయం జరుగుతుంది, దాన్ని ప్రశ్నించే మా గొంతుకు మీ గొంతు తోడవాలి. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని స్పందించి మా యొక్క బాధని అర్థం చేసుకుని ముందుకొచ్చి ఈ మహాధర్నాన్ని విజయవంతం చేసి మా యొక్క సబ్సిడీ సాధనకు మీ వంతు సహాయం చేయగలరని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను సార్.